అధ్యక్ష. ఇది నాకు చాలా పర్సనల్ ఇష్యూ. ఇది నేను చాలా పర్సనల్గా తీసుకుని ఎట్లయితే డిఎస్సిని పర్సనల్గా తీసుకుని సాధించామో అదేవిధంగా ఈ రిక్రూట్మెంట్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ కూడా మేము తీసుకుంటాం జరిగిందని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఈ ఫీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో ఇప్పుడే దూల్పల్లి నరేంద్ర గారు చెప్పారు. కొన్ని గతంలో అంటే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేస్తే ఆర్ అనేక కారణాల వల్ల కొన్ని కాలేజెస్కి 100% ఫీ ఇంక్రీజ్ చేశారు అధ్యక్ష. చాలా అడ్డగోలుగా పెంచేశారు. అదేవిధంగా న్యూట్రల్గా ఉన్న కాలేజెస్కి వస్తే అడ్డగోలుగా ఫీ తగ్గించేశారు అధ్యక్ష. దాంట్లో బాధితులు కూడా కొంతమంది ఈరోజు ఈ సభలో ఉన్నారు అధ్యక్ష. అంటే చాలా ఏకపక్షంగా చేశారు. అందుకే మీరు చూస్తే అధ్యక్ష ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మినిమం ఫీ ఫిక్సేషన్ 17% ఇంక్రిమెంట్తో చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఫస్ట్ టైం బహుశా భారతదేశంలో ఎవరు చేసి ఉండకపోవచ్చు అధ్యక్ష, ఫస్ట్ టైం క్వాలిటీ లింక్డ్ ఫీ ఇన్సెంటివైజేషన్ రూల్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. దాంట్లో ప్రధానంగా 5 పారామీటర్లు గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నాం. మొదటిది అక్రెడిటేషన్ అండ్ నేషనల్ ర్యాంకింగ్, అంటే NAAC, NBA, NRF ర్యాంకింగ్ నంబర్ 1. నంబర్ 2 అకాడమిక్ మెరిట్ ఆఫ్ ఎన్రోల్ స్టూడెంట్స్, అంటే ఆ కాలేజ్ కానీ ఆ యూనివర్సిటీ కానివ్వండి ఏ లెవెల్ స్టూడెంట్స్ని ఏ బ్రాంచ్లకి అట్రాక్ట్ చేస్తున్నారు. అంటే మనకి ఎప్సెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఒక కాలేజ్ను ఒక యూనివర్సిటీని ఎంచుకున్నాడు, ఒక బ్రాంచ్ని ఎంచుకున్నాడంటే ఆబ్వియస్లీ అది చాలా అద్భుతంగా ఉంది. దట్ ఈస్ ది లా అధ్యక్ష. అది కూడా ఏంటంటే మనకి ఈఎస్ఐ పిఎఫ్ డేటా ఈరోజు మనకి ఆటోమేటిక్గా ఆర్టీజీఎస్కి వస్తుంది అధ్యక్ష. అది ఆ వెరిఫికేషన్ కౌంట్ కూడా తీసుకుని డైరెక్ట్గా లింక్ చేసి వాళ్ళ గ్రాడ్యుయేట్ అర్నింగ్ ఏంటి, మీడియన్ పే ఏంటి కూడా అది తీసుకుని మేము లింక్ చేస్తాం కూడా జరుగుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. 4వ పారామీటర్ అధ్యక్ష అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అచీవ్మెంట్ ఏంటి, అంటే ఆన్లైన్ పోర్టల్స్లో కోర్సెస్ ఏమైనా కంప్లీట్ చేశారా ఆర్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారా వైల్ ఇన్ ద యూనివర్సిటీ ఆర్ ఇన్ కాలేజ్, అది కూడా మేము మెజర్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇండస్ట్రీ కనెక్ట్ కూడా మేము తీసుకుంటున్నాం. 5వ అంశం ఇండస్ట్రీ కనెక్ట్, అంటే ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ ఎంత జరుగుతుంది, ఎన్ని యాక్టివ్ ఎంఓయూస్ ఉన్నాయి, ఇండస్ట్రీలు వచ్చి ఇక్కడ స్కిల్ అప్గ్రేడేషన్ ఎంతవరకు చేస్తున్నారు, ఆ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్ ఎట్లా చేస్తున్నారు అనే దాన్ని కూడా లింక్ పెట్టి ఈ 5 పారామీటర్ల మీద ఇన్సెంటివ్ మెకానిజం కూడా మేము ఫీ రీఎంబర్స్మెంట్కి తీసుకొస్తాం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మెరిట్ విల్ విన్, క్వాలిటీ విల్ విన్. అంతేగాని ఏదో మంత్రి గారికి నచ్చిన యూనివర్సిటీనో అట్లా ఇంకా కుదరదు అధ్యక్ష. ప్యూర్లీ ఆన్ మెరిట్, ప్యూర్లీ ఆన్ క్వాలిటీ వెళ్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాం, భారతదేశంలో మొదటిసారి ఆల్ కాలేజెస్, ఆల్ యూనివర్సిటీస్, బోత్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఫేషియల్ రికగ్నిషన్ మ్యాండేటరీ చేసిన ఏకైక ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఫీ రీఎంబర్స్మెంట్ మనం ఇచ్చినప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్తున్నారా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. మొదటిసారి తీసుకొచ్చాం, అది స్ట్రీమ్ లైన్ అవుతుంది. అది మినిస్టర్ డాష్ బోర్డ్ కూడా లింక్ చేస్తున్నారు. సో ఎవ్రీడే ఎట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్ ఎంతమంది పర్సంటేజ్ పిల్లల అటెండెన్స్ ఉంది, ఎంత పర్సంటేజ్ టీచర్ అటెండెన్స్ ఉందో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎట్లయితే మానిటర్ చేస్తున్నాం, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా మానిటర్ చేస్తున్నాం అని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు, స్టేట్ యూనివర్సిటీస్లో ఏదైతే క్వాలిటీస్ ఫ్యాకల్టీ ఉందో వాళ్ళకి జీతాలు పెంచితే కూడా బాగుంటుందని సూచించారు. తప్పనిసరిగా ఆ సూచన నేను స్వీకరిస్తున్న అధ్యక్ష. అది ఎట్లా చేయాలో కూడా మేము డిబేట్ చేస్తాం. అంతేకాకుండా గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష, మొన్న నేను రష్యా పర్యటనకి వెళ్ళినప్పుడు లావు కృష్ణ గారు నాతో వచ్చారు, ఎంపీ గారు నాతో కూడా వచ్చారు. ఆయన వెళ్తుంటే ఒక మంచి సూచన ఇచ్చారు అధ్యక్ష. అదేంటంటే ఎందుకు మీరు గవర్నమెంట్ యూనివర్సిటీస్లో, గవర్నమెంట్ కాలేజెస్లో స్ట్రెంత్ పెంచండి. ఎందుకంటే స్టాఫ్ ఉంది, అవసరమైతే స్టాఫ్ రిక్రూట్ చేయండి. గవర్నమెంట్ యూనివర్సిటీస్లో సీట్స్ పెంచండి, గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ పెంచండి. ఒక అద్భుతమైన సూచన నాకు ఇచ్చారు అధ్యక్ష. అది ఈ వచ్చే సంవత్సరం నుంచి తప్పనిసరిగా స్టేట్ యూనివర్సిటీస్లో, స్టేట్ కాలేజీలో అమలు చేస్తున్నాము. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి చెందిన పిల్లలకి అద్భుతమైన విద్య అందించడం అనేది మా లక్ష్యం. మా ఎంపీలు ఇచ్చే సూచనలు కూడా చాలా సీరియస్గా తీసుకుని అది మేము అమలు చేస్తామని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా గైడ్లైన్స్, యూజీసీ గైడ్లైన్స్ కొంచెం పాటించాల్సిన బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ అదొక స్కోప్ ఫర్ లీగల్ స్క్రూటినీ అవుతుంది.
ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ర్యాంక్ ఉందో అక్కడ వెయిటేజ్ కాంట్రాక్చువల్ ఫ్యాకల్టీకి బోత్ ఇంటర్వ్యూలో ఎగ్జామ్లో ఇస్తాం జరుగుతుంది. ప్రత్యేకంగా అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేగల యూజీసీ గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఆ యూజీసీ గైడ్ లైన్స్ ఇస్ నాట్ పర్మిటింగ్ మీ టు మేక్ ఎనీ చేంజెస్. సో అది కూడా నేను కేంద్ర ప్రభుత్వంతో ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. వాళ్ళు ఏమైనా విసులుబాట కల్పిస్తే కొంచెం సులభంగా ఉంటుంది. ఒకసారి అది వాళ్ళు డిస్కస్ అని వాళ్ళు కమ్బ్యాక్ అని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష లాస్ట్ పాయింట్, ఎందుకంటే రిక్రూట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. గౌరవ సభ్యులందరూ కూడా దీనిపైన కూడా ప్రశ్నిస్తాం జరిగింది అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి 13 స్టెప్స్ ఉన్నాయి రిక్రూట్మెంట్లో. అసోసియేట్ ప్రొఫెసర్కి లెక్చరర్కి 11 స్టెప్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది చాలా కాంప్లెక్స్ ఎక్సర్సైజ్ అధ్యక్ష. 1523 పోస్టులు 19 స్టేట్ యూనివర్సిటీస్కి నోటిఫై చేస్తే అధ్యక్ష 190,509 మంది ఈ పోస్ట్ కోసం అప్లై చేశారు అధ్యక్ష. 190,509 మంది ఈ పోస్ట్ కోసం అప్లై చేశారు. అంటే ఎంత పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేయాలనేది ఇదొక ఉదాహరణ అధ్యక్ష. సో లక్షలాది మంది వాళ్ళ భవిష్యత్తు ఈ రిక్రూట్మెంట్ పైన ఆధారపడి ఉంది కనుక చాలా సీరియస్గా పర్సనల్గా మేము తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడ అవకతవకలు లేకుండా, ఎందుకంటే కొంతమంది ఒకే యూనివర్సిటీ కాదు 2-3 యూనివర్సిటీస్ కూడా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. ఆ డేటా ట్రయాంగులేషన్ కూడా పకడ్బందీగా చేసి ఏఐ వాడి చాలా పర్ఫెక్ట్గా యూజీసీ గైడ్ లైన్స్ కన్నా మెరుగైన గైడ్ లైన్స్ కూడా అందిస్తాం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎట్లా పాటిస్తున్నామో మీకు ఇస్తాను, నోట్ ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ గౌరవ సభ్యులు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ దగ్గర నుంచి మీరు చూస్తే ఫ్రమ్ బేసిక్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ప్రైమా ఫేసే ఎలిజిబిలిటీ స్క్రూటనీ, ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రాసెస్ అండ్ రీవెరిఫికేషను, స్క్రీనింగ్ ఎగ్జామినేషను, స్క్రీనింగ్ కమ్ ఇవాల్యుయేషన్ కమిటీ అండ్ అపీల్ ప్రొసీజర్, దాని తర్వాత ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ సెలెక్షన్. ఇంటర్వ్యూ కూడా 100% ఓన్లీ ఇంటర్వ్యూ 100 మార్కులకి 100కి 100% వీడియోగ్రాఫ్ కూడా అవ్వాలి. వాళ్ళందరూ కూడా ఇంత టైం లోపల ఇంటర్వ్యూ అయినా ఇంత సమయం లోపల రిజల్ట్స్ ఆన్లైన్ పెట్టాలి అధ్యక్ష. సో దట్ మాకు తెలియాలి రిజల్ట్స్ ఆన్లైన్ పెట్టాలి. సో ఏదో కాగితాల పైన రాసుకుంటే అవదు, ఆన్లైన్ పెడితే మేము ఇక్కడి నుంచి మానిటర్ చేస్తామని కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. సో అట్లా పకడ్బందీగా పెడుతున్నాం. ఇంకో పక్కన వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ రాస్టర్ని కూడా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని కూడా లిటిగేషన్లోకి వెళ్ళి అన్ని పెండింగ్ పడిపోయినాయి, అది కూడా అధిగమించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సో పకడ్బందీగా చేసి మా లక్ష్యం ఒకటే, ఏప్రిల్ మే 2027 కల్లా అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం పూర్తి చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వాళ్ళ చేతిలో పెట్టే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని యువతకి నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్స్ లెక్చర్కి వచ్చేగల వర్స్ట్ కేస్ సినారియో బై జనవరి 2027 వాళ్ళ చేతిలో ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ పెడతాం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో, పారదర్శకంగా బహుశా భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ఇది చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. నేను ఢిల్లీ గవర్నమెంట్ నుంచి ఒక మంత్రి గారు వచ్చి ఇండస్ట్రీస్ అన్ని కూడా సంబంధించిన శాఖ మార్చులు వచ్చారు. ఆయన్ని నేను ఆర్టీజీఎస్లో కలిసినప్పుడు ఆయన అడిగారు, డిఎస్సి రిక్రూట్మెంట్ మీరు ఎట్లా చేశారు, 16,000 పోస్టులు భర్తీ చేశారంట, చాలా ఆదర్శంగా చేశారంట, ఎలా చేశారని ఆయన అడుగుతాం జరిగింది అధ్యక్ష. ఆయనకి నోట్ కూడా నేను పంపిస్తే ఆయన స్పెసిఫిక్గా మీరు ఢిల్లీకి రండి, మాకు కూడా కొంచెం ఇన్పుట్ ఇవ్వండి. ఎందుకంటే భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ స్కూల్ టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది, అంత గందరగోళంగా ఉంది. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతంగా జరిగింది, అది మాకు వచ్చిన ఫీడ్బ్యాక్. మీరు కూడా ఢిల్లీకి రండి, మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మేము కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం, కలిసికట్టుగా పనిచేద్దాం, మాకున్న సూచనలు మీకు ఇస్తాం, మీరు చేసిన బెస్ట్ ప్రాక్టీస్ మాకు ఇవ్వండి అని చెప్పే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చాం అధ్యక్ష. ఎందుకంటే ఇది పారదర్శకంగా చేస్తున్నాం, ఎక్కడ అవకతవకలు లేకుండా బెస్ట్ ఇన్ క్లాస్. ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఒకటే, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నా అది అమలు చేయండి అని చెప్పారు. అందుకే ఈరోజు మీరు చూస్తే స్కూల్ టీచర్స్ ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ బ్యాచ్ సింగపూర్కి వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్న, వాళ్ళ సూచనలు తీసుకున్న. రెండో బ్యాచ్ ఇప్పుడు ఫిన్లాండ్కి వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు, వారం తర్వాత వాళ్ళు తిరిగి వస్తాం జరుగుతున్నారు అధ్యక్ష. సో ఇట్లా పారదర్శకంగా చేస్తున్నాం. సో అందుకే ఈ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ నోట్
గౌరవ సభ్యులందరూ కూడా నేను వాట్సాప్ ద్వారా పంపిస్తాను. దయచేసి మీరు కూడా చదవండి. ఎందుకంటే చాలా మంది యువకులు ఆశతో ఉన్నారు. వాళ్ళు కూడా మేము మిమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళని కూడా గైడ్ చేయడానికి చాలా క్లియర్ గైడెన్స్ నోట్ కింద మీకు పనికొస్తుందని గౌరవ సభ్యులందరూ తెలియజేసుకుంటూ యువతకు ఒకటే చెప్తున్నా, ఎగ్జామినేషన్ అన్నిటికీ రెడీ అవ్వండి, పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. నో సైడ్ డోర్, నో బ్యాక్ డోర్, దేర్ ఇస్ ఓన్లీ వన్ డోర్, మెరిట్ డోర్ ద్వారానే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ఎట్లయితే డిఎస్సి మెరిట్ ద్వారా జరిగిందో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా మెరిట్ ద్వారానే చేసే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు యువగలం పాదయాత్రలో నేను మిమ్మల్ని కలిసా, మీ సమస్యలు నేరుగా తెలుసుకున్నా. అందుకే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో ఈరోజు రిక్రూట్మెంట్ చేస్తున్నామని నిరుద్యోగ యువకులందరికీ తెలియజేసుకుంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని వాళ్ళందరికీ పిలిపిస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ సభ్యులకి వాళ్ళ అద్భుతమైన సూచనలు కూడా ఇచ్చారు. తప్పనిసరిగా అది పరిగణనలో తీసుకుంటామని తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. తెలుగు భాష కోసం ఏర్పాటైన తెలుగు విశ్వవిద్యాలయం మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. భాషను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరి ఉంది. ఫ్యాకల్టీ కానీ ఏర్పాట్ల విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎన్టీ రామారావు పెట్టారు కదా, అది రామారావు గారు ప్రారంభించిన యూనివర్సిటీ, అది మొదటి యూనివర్సిటీ. అధ్యక్ష, మీ సూచన కరెక్ట్ అధ్యక్ష. ఇదేంటంటే షెడ్యూల్ 10లో ఉండే, రాష్ట్ర విభజనలో షెడ్యూల్ 10లో ఉండి మొన్న 2024లో వాళ్ళు అంటే ఏది విభజించకుండా మనం పంపించేస్తాం జరిగింది. అది రాజమండ్రిలో ఏర్పాటు చేసాం. దానికి కావాల్సిన నిధులు, యాక్టివిటీ కూడా ముమ్మరం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది గతంలో మండలి బుద్ధప్రసాద్ గారు కూడా అనేక సూచనలు చేశారు. అది మేము సీరియస్గా తీసుకుంటున్నాం. హౌస్ ఒప్పుకుంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్ అధ్యక్ష ఒక అడ్వైజరీ కమిటీ వేద్దాం అధ్యక్ష. మీరు అనుమతితో కూర్చుని గౌరవ పెద్దలందరూ ఉన్నారు, ఎందుకంటే సభలో అనేక మంది సీనియర్లు ఉన్నారు. మీ సూచనలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది బైండింగ్గా కూడా మేము తీసుకుంటాం, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్ ఒక అడ్వైజరీ కమిటీ వేద్దాం తెలుగు విశ్వవిద్యాలయానికి, గైడెన్స్ కింద వేద్దాం. తర్వాత మీరు పేర్లు ఇస్తే ఆ చైర్ అనుమతితో తప్పనిసరిగా కమిటీ వేసే బాధ్యత తీసుకుని మీ సూచనలు తూచా తప్పకుండా అమలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఫ్యాకల్టీ నియామకంలో ఈ రౌండ్ లో లేరు అధ్యక్ష, నెక్స్ట్ రౌండ్ లో నేను చేస్తాను. ఐ డూ దట్ అధ్యక్ష, నా బాధ్యత. ఐ డూ ఇట్. విద్యామంత్రి ఈయన అధ్యక్ష. కానీ తెలుగు మీద ఇంటర్మీడియట్ దగ్గర తెలుగు లేదు అధ్యక్ష. ప్రైవేట్ కళాశాలలో ఆ తెలుగు వాళ్ళు రాయటం చదవటం మాట్లాడుతున్నారు కానీ రాయటం చదవటం పోయింది అధ్యక్ష. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంలో తెలుగుకి ఈ దుస్థితి రావడం బాధాకరం. మొన్న కూడా 85.35% మంత్రి గారు పెంచిన తర్వాత సంస్కరణ తీసుకొచ్చినా ఇప్పుడు 1,00,000 మంది పైన రీబ్యాక్ అయ్యారు అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్స్కి. కానీ తెలుగులోనే ఎక్కువ మంది తప్పారు అధ్యక్ష. అది చాలా బాధాకరం అధ్యక్ష. తెలుగుని సెకండరీ లాంగ్వేజ్గా పిల్లల్లో తల్లిదండ్రులు మార్కులు ఎక్కువ వస్తే సాంస్క్రిట్ తీసుకుంటున్నారు కానీ అధ్యక్ష ఎవరికి 10th వరకు సాంస్క్రిట్ రానాడు ఇంటర్ సాంస్క్రిట్ డబ్బులు మార్కుల కోసం తీసుకుంటున్నారు. గతంలో ఈ మార్కులలో ఎంసెట్ రాసినప్పుడు యూజ్ ఉండేది అధ్యక్ష. ఇవాళ జేఈఈ మెయిన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంటర్ మార్కులతో అసలు సంబంధం లేదు అధ్యక్ష. కేవలం కార్పొరేట్ కళాశాలకి ర్యాంకులు వస్తానికి చెప్పుకుంటాక తప్ప